డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. 2025లో మీరు ఏది మేనిఫెస్టేషన్ చేద్దామన్నా భగవద్గీత కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని మనకి గైడ్ చేసింది. మార్క్ మై వర్డ్స్, విశ్వజ్ఞానాన్ని, విశ్వదర్శనాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న మీకు చెప్తా ఉన్నా, యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్న మీకే చెప్తా ఉన్నా, భగవద్గీత కొన్ని హిడెన్ టీచింగ్స్ మనకి గైడ్ చేసింది 2025 సంవత్సరానికి సంబంధించి, ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నాం. సెకండ్ థింగ్, నేను క్రిస్టియన్, నేను ముస్లిం, ఆర్ ఎల్స్ నేను ఇంకో ధర్మం ఫాలో అవుతున్నాను, ఇది నేను వినొచ్చా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఈ మాట చెప్తా ఉన్నా, మన ఉన్నతికి ఉపయోగపడుతుంది అంటే ఎక్కడ నుండైనా, ఎప్పుడైనా, ఎలా అయినా నేర్చుకోవడంలో తప్పే లేదు. లెర్నింగ్ యాటిట్యూడ్ ఇంపార్టెంట్. ఏ ధర్మం గైడ్ చేసినా మంచి గైడ్ చేస్తున్నప్పుడు ఆచరణలో పెట్టడంలో తప్పు లేదు. మన ధర్మాన్ని మనం రక్షిద్దాం. ధర్మో రక్షిత రక్షిత. మన ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని మనకు రక్షిస్తుంది. ఇది అందరూ మానవుడు చూడాల్సిన వీడియో. విశ్వ జ్ఞానాన్ని, విశ్వదర్శనాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు చూడాల్సిన వీడియో. మేజర్ హిడెన్ సీక్రెట్స్, సాంస్క్రిట్లో కొన్ని వర్డ్స్ ఉన్నాయి అబౌట్ మేనిఫెస్టేషన్. అండ్ 2025లో ఏది మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా ఆ సాంస్క్రిట్ వర్డ్స్ని డీకోడ్ చేస్తే చాలు. అది వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. బుక్ అండ్ పెన్ పక్కన పెట్టుకొని వీడియో ఫాలో అవ్వండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవి 2025లో ఆచరణలో పెట్టండి. మేజర్ సక్సెస్ని ఆకర్షిస్తారు. ఏకదం అవకాశాలు మీ ఇంటి ముందుకు వస్తాయి. అష్టైశ్వర్యాలు మీ గృహంలోకి వచ్చి తాండవం ఆడుతుంది. మీరు ఏది మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా అది అయిపోతుంది. దట్ ఈజ్ ఫైనల్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. మా ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. అహం బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కారం అందరికీ. భగవద్గీత కొన్ని హిడెన్ టీచింగ్స్ మనకి చెప్పింది అబౌట్ మేనిఫెస్టేషన్. మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నామా? ఓకే, కొన్ని వర్డ్స్ ఉన్నాయి, సాంస్క్రిట్ వర్డ్స్. అవి డీకోడ్ చేసి 2025లో ఆచరణలో పెడితే మీరు ఏది మేనిఫెస్టేషన్ చేద్దామన్నా పీస్ ఆఫ్ కేక్, ఇట్ విల్ కమ్ టు యూ. మేజర్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు మనసా వాచా కర్మణ శ్రద్ధగా విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. కాస్త బిగ్ వీడియో ఉంటుంది. మేజర్ థింగ్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతా ఉన్నాం. ఈ విషయాలు ఏకదం యథావిధంగా మీరు ఆచరణలో పెడితే 2025 మీదే రాసి పెట్టుకోండి. సాంస్క్రిట్ వర్డ్స్ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. గెట్ రెడీ. సాంస్క్రిట్లో ఒక వర్డ్ ఉంది, సామత్వం. SAMATVIM, సామత్వం. మెయింటైన్ ఈక్వానిమిటీ అంటాం. సాంస్క్రిట్ వర్డ్, దీన్ని డీకోడ్ చేసే ఇంగ్లీష్ మీనింగ్ ఏంటంటే మెయింటైన్ ఈక్వానిమిటీ, సామత్వం. అంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా బ్యాలెన్సింగ్గా ఉండండి అని భగవద్గీతలో చెప్పిన ఒక సాంస్క్రిట్ వర్డ్, సామత్వం. మెయింటైన్ ఈక్వానిమిటీ. యూ షుడ్ బి బ్యాలెన్స్ ఇన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఏదో సక్సెస్ వస్తే బాగా ఎగ్జైట్ అయిపోయి, ఎగ్జాగరేట్ అయిపోయి, ఫెయిల్యూర్ వస్తే డల్ అయిపోయి నా లైఫ్ అయిపోయిందిరా అని, దట్ ఈజ్ నాట్ రైట్. భగవద్గీత చెప్పిన పవర్ఫుల్ వర్డ్ సామత్వం. బ్యాలెన్సింగ్గా ఉండండి. ఎక్కడ ఎగురుతున్నాం అనేది కాదు, ఎక్కడ క్వైట్గా ఉండాలి, ఎప్పుడు మొదలు పెట్టామన్నది కాదు, ఎప్పుడు ఆపాలి అన్నది వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ బి ఇన్ బ్యాలెన్స్. సక్సెస్ వచ్చిందా, థ్యాంక్స్ టు ద గాడ్, థ్యాంక్స్ టు ద యూనివర్స్. మన సంకల్పం, మన ఆచరణ, దైవశక్తి, విశ్వశక్తి సహకరించింది. గ్రేట్, అంతే. సెలబ్రేట్ ఎవ్రీ స్మాల్ విన్. సామత్వం అదే చెప్తుంది, సెలబ్రేట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, ఫెయిల్యూర్ వచ్చిందా, బీ కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. యూనివర్స్ మీకు పరీక్షలు పెడుతుంది. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి మీకు అర్హత ఉంది, ఓకే. బట్ అది మెయింటైన్ చేయడానికి ఆ క్లారిటీ ఉందా, ఆ ఎబిలిటీ ఉందా, దానికి నువ్వు రైట్ పర్సనా కాదని యూనివర్స్ మిమ్మల్ని చెక్ చేస్తుంది. అందుకే ఛాలెంజెస్, దాన్నే అంటాము ఛాలెంజెస్ ఆర్ ద బ్లెస్సింగ్స్. అనుకున్న పనులు అయిపోతున్నాయి అనుకున్న టైంకి అవ్వో, రావాల్సిన అమౌంట్ వచ్చేస్తుందన్న టైంకి అక్కడ ఫోన్ ఎత్తడు. ఇట్లాంటివి చాలా జరుగుతాయి. గెట్ రెడీ. ఇది ఫెయిల్యూర్ కాదు. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం కదా. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఇన్ ఏ గ్రేట్ వేలో రిసీవ్ చేసుకోవడానికి, ఆ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఫెయిల్యూర్ అనేది మొదటి మెట్టు అని గ్రహించాలి, భావించాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా బ్యాలెన్సింగ్గా ఉండండి. దాన్నే ఇంగ్లీష్లో అంటాము మెయింటైన్ ఈక్వానిమిటీ అని. ఓకే,
బ్యాలెన్సింగ్గా ఉండండి. సక్సెస్ వచ్చిందా, భగవంతుడి ఆశీర్వాదం. ఫెయిల్యూర్ వచ్చిందా, భగవంతుడి ఆశీర్వాదం. విశ్వం ఆశీర్వాదం. మనకి పరీక్షలు పెడుతుంది, మనం ఇంకా హైట్స్కి రీచ్ అవ్వడానికి మనల్ని రెడీ చేస్తుంది, మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ మనకి 5 మార్గాల్లో స్ట్రెంగ్తన్ చేస్తుంది. అందుకే ఈ ఫెయిల్యూర్ అని గ్రహించండి. అదే భగవద్గీత చెప్పిన హిడెన్ సీక్రెట్, సామత్వం. సెకండ్ పాయింట్, సాంస్క్రిట్ వర్డ్ స్వధర్మ. ఏంటి స్వధర్మ? భగవద్గీత ఏమి చెప్తుంది? నో యువర్ పర్పస్. మనిషి జన్మ పొందాం కదా, కుక్కగానో పిల్లిగానో పందిగానో పుట్టలే, మనిషి జన్మ పొందాం. మరి ఆ మనిషి జన్మ పొందడానికి పర్పస్ ఏంటి అనేది తెలుసుకోవడాన్నే స్వధర్మ అంటాం సాంస్క్రిట్లో. మేనిఫెస్టేషన్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నామా? నో యువర్ పర్పస్. మనిషి జన్మ పొందడానికి ఏంది కారణం? రోటీ కపడా మకాన్ కొరక, బిల్స్ పే చేయడానికి కొరక పుట్టాము, పేరెంట్స్ చదివించారు, చదువుకున్నాము, ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయము, రోటీ కపడా మకాన్ అవుతా ఉంది, పెళ్ళి అయింది, పెళ్ళం, పిల్లలు, వాళ్ళ చదువులు, కడగడాలు, ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు. ఇదేనా లైఫ్? అదే రోడ్ సైడ్ ఉన్న డాగ్ కూడా చేస్తుంది, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కాకపోతే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, దానికి ఆలోచించే శక్తి లేదు, మనకు ఆలోచించే శక్తి ఉంది. వీఆర్ సోషల్ యానిమల్స్. అందుకు కాదు లైఫ్. దెర్ ఈజ్ సమ్ పర్పస్. సర్వీస్ టు ద సొసైటీ, సర్వీస్ టు ద నేచర్, సర్వీస్ టు ద మదర్ నేచర్, లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, ఇవన్నీ చేయాలంటే ఫినాన్షియల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఫినాన్షియల్లీ స్ట్రెంగ్తన్ అవ్వాలంటే ఫోకస్ ఆన్ మనీ మేనిఫెస్టేషన్, ఫోకస్ ఆన్ నో యువర్ పర్పస్. పుట్టిక కారణం ఏంటి? ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్ఫుల్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బి యూజ్ఫుల్. నలుగురికి ఉపయోగపడాలా. వెళ్ళేటప్పుడు ఆ నలుగురే మోస్తారు. ఆ నలుగురు ఎవరు? హూ విల్ క్రై వెన్ యూ డై. భౌతిక శరీరం నుండి ఏదో ఒక రోజు ఆత్మను అందరం విడిచిపెట్టాలి. విడిచిపెట్టేటప్పుడు ప్రపంచం ఎక్కి వెక్కి ఏడవాలి. ఇలాంటి వ్యక్తిని లాస్ అయ్యి ఉన్నామని ప్రపంచం ఏడవాలి. ఎదిగితే అట్ట ఎదగాల. అందుకే మనిషి జన్మ పొందాం. దట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ స్వధర్మ. నో యువర్ పర్పస్. మేనిఫెస్టేషన్కి ఇది చాలా అవసరం. స్వధర్మ, నో యువర్ పర్పస్. థర్డ్ వన్, సాంస్క్రిట్లో భగవద్గీత చెప్పింది, కర్మయోగ. డూ యువర్ వర్క్ సెల్ఫ్లెస్లీ. అంటే రివార్డ్స్ని, రిజల్ట్ని ఆశించకుండా పనిచేయు అని చెప్పేదే కర్మయోగ. డూ యువర్ వర్క్ సెల్ఫ్లెస్లీ. రిజల్ట్ని, రివార్డ్స్ని ఆశించకుండా వర్క్ చేయి అని చెప్తుంది కర్మయోగ అని సాంస్క్రిట్ వర్డ్. భగవద్గీత చెప్తా ఉంది. బట్ మన ఫోకస్ రిజల్ట్ మీద. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? 1 crore మేనిఫెస్టేషన్ ఏ రూపంలో వస్తుంది? నీకు నాకు అనవసరం. ఏ రూపంలో వస్తుంది? భగవంతుడి ఆశీర్వాదం భగవంతుడి రూపంలో వస్తుంది, విశ్వం రూపంలో వస్తుంది, ఏంజల్ రూపంలో వస్తుంది, ఛాలెంజ్ రూపంలో వస్తుంది, ఫ్రెండ్ రూపంలో వస్తుంది. ఏ రూపంలో వస్తుంది అన్నది మీకు నాకు అనవసరం. ఎప్పుడు వస్తుంది అది కూడా అనవసరం. ఎప్పుడు, ఎలా, హౌ అండ్ వెన్, ఈ 2 క్వశ్చన్స్ ఉంటే నీకు ఇంకా మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం. విశ్వజ్ఞానం అర్థం కాలేదని అర్థం. విశ్వం యొక్క ఆశీర్వాదాల యొక్క పవర్ మీకు తెలియదు అని అర్థం. డివైన్ పవర్ యొక్క ఎనర్జీ మీకు తెలియదు అని అర్థం. దైవశక్తి గురించి మీకు ఇంకా తెలియలేదని అర్థం. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అది ఎవరి చేతిలో ఉంది? భగవంతుడి చేతిలో ఉంది. మనం ఎవరం? కర్మయోగలం. అదే సాంస్క్రిట్ వర్డ్ చెప్పింది, కర్మయోగ. డూ యువర్ వర్క్ సెల్ఫ్లెస్లీ. రివార్డ్స్ని, రిజల్ట్స్ని ఆశించకుండా పనిచేయి. మేనిఫెస్టేషన్కి సంబంధించి గోల్ పెట్టుకుంటాం. ఆ కార్ మేనిఫెస్టేషన్ చేయాలా, ఈ జాబ్ మేనిఫెస్టేషన్ చేయాలా, ఈ ఇన్కమ్ మేనిఫెస్టేషన్ చేయాలా, ఈ సక్సెస్ మేనిఫెస్టేషన్ చేయాలా, ఈ రియల్ ఎస్టేట్ ల్యాండ్, ఆ గ్రోత్, ఈ గ్రోత్, డిఫరెంట్ మల్టిపుల్ థింగ్స్ మీద మేనిఫెస్టేషన్ చేస్తాం. బట్ చేస్తూ 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 రిజల్ట్ కొరకు తెగ ఆలోచిస్తూ ఉంటాం. ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్ బాబా. ఫర్గెట్ అబౌట్ ద రిజల్ట్. రిజల్ట్ నీ చేతిలో, నా చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉంది. మీరు ఎవరినైతే దైవము అనుకుంటున్నారో ఆ దైవశక్తి చేతిలో ఉంది రిజల్ట్. ఆ పని భగవంతుడికే విడిచిపెట్టేద్దాం, యూనివర్స్కి విడిచిపెట్టేద్దాం, పంచభూతాలకి, ప్రకృతికి, హయ్యెస్ట్ ఎనర్జీస్కి విడిచిపెట్టేద్దాం. మన చేతిలో ఏముంది? వర్క్, యాక్షన్. అది చేద్దాం. అదే భగవద్గీత చెప్పిన సాంస్క్రిట్ పవర్ఫుల్ వర్డ్ అబౌట్ మేనిఫెస్టేషన్, కర్మయోగ. మంత్రాలు చదివితే బూడిద, రిజల్ట్ వస్తుంది. మీకంటే ఎక్కువ నేను ఫాలో అవుతా చెప్తా ఉంటా. ఎప్పుడు? దానికి మీ ఆచరణ తోడైతే, దానికి మీ సంకల్పం తోడైతే, దానికి మీ సిద్ధి తోడైతే, దానికి మీ ప్రాక్టీస్ తోడైతే, దానికి మీ డిసిప్లైన్ తోడైతే, దానికి మీ యొక్క కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ తోడైతే, 360 డిగ్రీలో మీరు మారితే అప్పుడు రిజల్ట్ వస్తుంది. ఓకే, కర్మయోగ, డూ యువర్ వర్క్ సెల్ఫ్లెస్లీ, బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ థింగ్ అది. ఓకే, అండ్ జ్ఞానయోగ అన్న ఒక వర్డ్ చెప్పింది భగవద్గీత. జ్ఞానయోగ అంటే పర్స్యూ యువర్ నాలెడ్జ్. నాలెడ్జ్ని గ్రహించు, జ్ఞానాన్ని గ్రహించు. జ్ఞానం వస్తేనే మన జీవితంలో ఉన్న అజ్ఞానం బయటకు వెళ్తుంది. మరి ఏ జ్ఞానం నేర్చుకోవాలా? విశ్వజ్ఞానం. లెర్న్ అబౌట్ దైవశక్తి, లెర్న్ అబౌట్ విశ్వశక్తి, లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, స్టడీ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ఏ ఫీల్డ్ అయినా సరే. ధనాన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారా? ఎలా అయినా సరే.
యూనివర్సల్ లాసే. భూ ఆకర్షణ శక్తి ఏది పడేసినా కిందకే పడుద్ది. నీరు పల్ల మెరుగు, ఎక్కడైతే స్లోప్ ఉంటుందో అక్కడికే వాటర్ వెళ్తుంది. ఇది ఎంత ట్రూత్తో అదే లా, అదే ప్రిన్సిపల్. అది నామకవాసికి వాటర్ ఎలా ఫ్లో కిందకి అయిపోదు. నీరు పర్ర మెరుగు కిందకే వెళ్తుంది, స్లోప్లోకే వెళ్తుంది. అది ప్రిన్సిపల్. లా, అది అదృష్టం కాదు, బై డిఫాల్ట్ కాదు, యాక్సిడెంట్గా నీరు పల్లంకి వెళ్ళదు. ఇట్స్ ఎ ప్రిన్సిపల్, ఇట్స్ ఎ లా. మీ లైఫ్ కూడా అంతే, కంప్లీట్ ప్రిన్సిపల్స్ మీదే. కర్మ ప్రిన్సిపల్స్, కర్మ ఫలితం రుణ ఫలితం అంటాం దాన్నే. సో ఏ జ్ఞానం నేర్చుకోవాలా? జ్ఞానయోగ, పర్ష్యూ ద నాలెడ్జ్. విశ్వజ్ఞానం నేర్చుకోండి. ఈ వీడియోస్ అన్నీ అవే, ఈ మొత్తుకుంటుందంతా అదే. నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు అనే విశ్వవాక్కు. ఇంప్లిమెంటేషన్, యాక్షన్. నేర్చుకున్న నాలెడ్జ్ నిజ జీవితంలో అప్లై చేయాలా, దెన్ యూ విల్ గెట్ ద బ్లెస్సింగ్స్. మరి అప్లై చేయాలంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఏం పట్టుకోవాలా, ఏం పట్టుకోకూడదు, అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ విశ్వజ్ఞానం. అదే ఈ వీడియోస్. కొత్తగా వీడియో ఫాలో అయితే వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి. యూ విల్ గెట్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఇన్ FB, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, సోషల్ ప్లాట్ఫామ్స్. ఒక్కొక్కటి విని నోట్స్ ప్రిపేర్ చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. సక్సెస్ విల్ బికమ్ స్లేవ్ టు యూ. బానిస అయిపోద్ది సక్సెస్. మార్క్ మై వర్డ్స్. ఆచరణ చాలా ఇంపార్టెంట్. ఇంకొక పవర్ఫుల్ టర్మ్ చెప్పింది సాంస్క్రిట్లో భగవద్గీత, మానహ శక్తి. మానహ శక్తి సాంస్క్రిట్ వర్డ్. దాన్ని డీకోడ్ చేస్తే మాస్టర్ యువర్ మైండ్. మీ మైండ్ని మాస్టర్ చేయమంటుంది యూనివర్స్. దైవశక్తి, విశ్వశక్తి మీ మైండ్ని మాస్టర్ చేయమంటుంది. ఇచ్చట రిపేర్లు జరిగితే అచ్చట అన్ని రిపేర్లు జరగను. ఇచ్చట రిపేర్లు జరగాల. మాస్టర్ యువర్ మైండ్. మీకున్న మైండ్ మీకు ఒక గ్రేట్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు, లేదా మీరు లైఫ్లో అత్తలాకొత్తలంకి పడేసే శక్తి కూడా మీ మైండ్కే ఉంది. ఒక వర్స్ట్ ఎనిమీ అయిపోవచ్చు మైండ్, లేదా గ్రేట్ ఎల్ఏ అవ్వచ్చు. గ్రేట్ ఎల్ఏ ఆర్ వర్స్ట్ ఎనిమీ. మరి మైండ్కి ఏమి సీడ్స్ ఇస్తున్నాం? నెగిటివిటీ, చెత్త, చెదారం, దరిద్రం, ఈగో, జలస్. అవసరమా? న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం. మధ్యలో జరిగిందే జగన్నాటకం. ఎందుకు ఇంకా ఈర్ష్యలు, ఈగోలు? దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. స్ట్రెంగ్తన్ దిస్. మజిల్ బిల్డింగ్ సెకండరీ. బిల్డ్ యువర్ మైండ్ ఫస్ట్, దెన్ బిల్డ్ యువర్ మజిల్ లేటర్. మజిల్ బిల్డింగ్ సెకండరీ, ఈడ బిల్డ్ అవ్వాలి ఫస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మాస్టర్ యువర్ మైండ్. ఏమి ఫీడింగ్ ఇస్తున్నాం? సక్సెస్ కొరకు ఫీడింగ్ ఇవ్వాలా, పాజిటివిటీ కొరకు ఫీడింగ్ ఇవ్వాలా, నీడ్స్, డ్రీమ్స్, వాంట్స్ కొరకు ఫీడింగ్ ఇవ్వాలా, లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఫీడింగ్ ఇవ్వాలా, డివైన్ పవర్ గురించి ఫీడింగ్ ఇవ్వాలా, స్పిరిచువల్ పవర్ గురించి ఫీడింగ్ ఇవ్వాలా, యూనివర్సల్ లాస్ గురించి ఫీడింగ్ ఇవ్వాలా, మదర్ నేచర్ గురించి ఫీడింగ్ ఇవ్వాలా, మనీ 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 డబ్బు కొరకు ఫీడింగ్ ఇవ్వాలా, గ్రోత్, సక్సెస్ వాటి కొరకు ఫీడింగ్ ఇవ్వాలా, ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్, వాటి కొరకు ఫీడింగ్ ఇవ్వాలా, హెల్త్ కొరకు ఫీడింగ్ ఇవ్వాలా, రిలేషన్షిప్ దానితో ఫీడ్ చేయాలా మైండ్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్, పీస్ ఆఫ్ మైండ్, హెల్త్, వెల్త్, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపద, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, సొసైటీకి ఏదైనా సర్వీస్ ఇవ్వాలా, మదర్ నేచర్కి సపోర్ట్ చేయాలా, దానితో ఫీడ్ చేయండి. మాస్టర్ యువర్ మైండ్. అప్పుడు యువర్ మైండ్ బికమ్స్ గ్రేట్ ఎల్ఏ ఆర్ వరస్ట్గా తయారవుతుంది. సో మాస్టర్ యువర్ మైండ్. మరి దేనితో మాస్టర్ చేద్దాం అనుకుంటున్నాం అన్నది మీ విచక్షణకి విడిచిపెట్టేస్తా ఉన్నా. అద్భుతంగా భగవద్గీత చెప్పేసింది, మాస్టర్ యువర్ మైండ్. ఇంకొక వర్డ్ ఉంది సాంస్క్రిట్లో, అనిత్య భావ. అనిత్య భావ అన్న వర్డ్ని డీకోడ్ చేస్తే ఏం చెప్తుందంటే, డిటాచ్ ఫ్రమ్ టెంపరీ. టెంపరీ థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి దూరం అవ్వండి అని చెప్తుంది. వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళాం, బట్ ఆ ఉన్న లైఫ్ స్పాన్ బ్రహ్మాండంగా బ్రతకాలి. బలహీనులకి ఒక చేయూతనివ్వాలంటే ముందు మనం స్ట్రెంగ్తన్ అవ్వాలి. కానీ ఈ డిటాచ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. టెంపరీ థింగ్స్ ఏమైతే ఉన్నాయో మన లైఫ్లో వాటితో డిటాచ్ అవ్వండి. అటాచ్మెంట్ వెరీ డేంజర్. ఐఎమ్ సో స్కేర్డ్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఐఎమ్ సేయింగ్ టెంపరీ థింగ్స్కి డిటాచ్ అవ్వండి. ముందు డిటాచ్ అవ్వాల్సింది ఓల్డ్ థాట్స్తో. ఎప్పుడో 6 months బ్యాక్, 1 year బ్యాక్, 2 year బ్యాక్ ఏదో ఒక సంఘటన జరిగి ఉంటుంది. అఫ్కోర్స్ అది మీకు బాధ పెట్టింది, అదొక క్షోభను తీసుకొచ్చింది. కానీ దాన్నే ఆలోచిస్తూ గడిపిస్తూ ఉంటాం. ఓల్డ్ బ్యాగేజెస్ని క్యారీ చేస్తూ ఉంటాం. ఓల్డ్ థాట్స్, ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీ, బ్యాడ్ ఎనర్జీ. సక్సెస్కి పాసిబిలిటీ లేదు ఓల్డ్ బ్యాగేజెస్ని విడిచిపెట్టకపోతే. డిటాచ్ ఇట్. డిటాచ్మెంట్ లీడ్స్ టు అటాచ్మెంట్ విత్ గాడ్. Detachment leads to attachment with Supreme. Detachment leads to alignment with God, nature, universe, Supreme, God energy, highest energies. Detachment life lo alignment ni తీసుకొస్తుంది. Elevation needs a separation. Elevation అంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళడం. Elevation life లో elevate అవ్వాలంటే కొన్ని విడిచిపెట్టాలా.
సపరేట్ అవ్వాలా మన నుండి. ఏమి సపరేట్ అవ్వాలా? ఓల్డ్ థాట్స్ని, ఓల్డ్ థింగ్స్ని సపరేట్ చేసేయాలి లైఫ్లో. అప్పుడే ఎలివేషన్ అవుతాం. ఎలివేషన్ నీడ్స్ సపరేషన్. నోట్ చేసి పెట్టుకోండి. డిటాచ్మెంట్ గివ్స్ అలైన్మెంట్ విత్ గాడ్. దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక వర్డ్తో క్లోజ్ చేద్దాం. నిర్మాణ. నిర్మాణ అని ఒక వర్డ్ ఉంది సాంస్క్రిట్లో. దాన్ని డీకోడ్ చేస్తే యాక్ట్ వితౌట్ ఇగో. ఇగోని విడిచిపెట్టు, అహాన్ని విడిచిపెట్టు అని చెప్తుంది. దేనికి అహం? ఎవ్రీబడి నీడ్ సంబడి. మంచిగా అలంకరించుకోవాలంటే ఈ క్లాత్ తయారు చేసింది ఎవరో సంబడి. వీ నీడ్ ఎవ్రీబడి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. అందరి సహకారం కావాలి. ఇగోస్ ఎందుకు? ఒళ్ళు కప్పుకుంటున్నాం. అందాన్ని తీసుకొస్తుంది ఈ క్లాత్. ఎవరో డిజైన్ చేశారు, సమ్ డిజైనర్. మనకు వాళ్ళ అవసరం ఉంది. టైం కొరకు వేసుకున్నాం వాచ్, ఆర్ ఎల్స్ స్టైల్ కోసం వేసుకున్నాం యాక్సెసరీ. సంబడి డిజైన్డ్. సో మనకి సంబడీస్ కావాలి. ఎవ్రీబడి నీడ్ సంబడి. ఇంకెందుకు ఈగోస్? యాక్ట్ వితౌట్ ఈగో. అదే చెప్తా ఉంది సాంస్క్రిట్ వర్డ్. చేస్తున్న పనిలో హైయెస్ట్ ఇంటెన్షన్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో చేయాలా, ఈగోతో వద్దు అని చెప్తుంది భగవద్గీత. ఆ పాయింట్, ఆ సాంస్క్రిట్ వర్డ్. మార్క్ మై వర్డ్స్. ఒక మాట అండర్లైన్. యుగో ఉన్న చోట అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు లేవు. యుగో ఉన్న చోట సక్సెస్ లేదు. యుగో ఉన్న చోట గ్రోత్ లేదు. యుగో ఉన్న చోట దైవశక్తి లేదు. యుగో ఉన్న చోట విశ్వశక్తి లేదు. యుగో ఉన్న చోట సక్సెస్ లేదు. యుగో ఉన్న చోట మేనిఫెస్టేషన్ లేదు. యుగో ఉన్న చోట రిజల్ట్ లేదు. ఏమీ లేదు, బూడిద. విడిచిపెట్టండి. ఇంకా మేజర్ థింగ్స్ ఉన్నాయి, వేరే వీడియోలో కవర్ చేస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీరు నేర్చుకున్న విశ్వజ్ఞానం ద్వారా విశ్వశక్తి పొందాలి అంటే అందరూ బాగుండాలన్న ఆలోచన ఏడు ఉండాలి. ప్రతి బీయింగ్లో డివైనిటీ చూడండి. సో మీరందరూ ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి. బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయంటే అలానే వస్తాయి. ఈ వీడియో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేయడంలో మన స్థాయి పడదు, పెరుగుద్ది. ఆడు మంచిగా తీసుకొని చెడుగా తీసుకుని, మంచిగా తీసుకుంటే ఆడ కర్మ, చెడుగా తీసుకున్నాడా ఆడ కర్మ. మన అనుకున్న వాళ్ళు అందరూ బాగుండాలి కదా. ఫ్యామిలీస్ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో, స్టేటస్లో పెట్టి నలుగురికి పంచండి. యూనివర్సల్ సబ్జెక్ట్ ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇండియాలో, ప్రపంచంలో, ముఖ్యంగా తెలుగులో మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ సబ్జెక్ట్. షేర్ చేయండి, తప్పేమి లేదు. కంకణం కట్టుకోండి, రెవల్యూషన్ తీసుకోండి. మీరు పంపించిన లింక్ ద్వారా వాడు ఫాలో అయ్యి వాడు సక్సెస్ అయితే వాడి ఇంటి దేవతల ఆశీర్వాదాలు కూడా మీకు పొందేస్తారు. ఎనర్జీస్, బ్లెస్సింగ్స్ అలానే వస్తాయి. బ్లెస్సింగ్స్కి దారి లేదు. ఏ రూపంలో అయినా ఎలా అయినా రావచ్చు, అలానే వస్తాయి యూనివర్సల్ బ్లెస్సింగ్స్. అండ్ మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ స్ప్రెడ్ మై ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ స్ప్రెడ్ మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. డేట్ నోట్ చేసుకోండి. ఎస్, మీరు నేను కలవబోతా ఉన్నాం. డేట్ నోట్ చేసుకోండి. మీ అందరికి ఒక ఆపర్చునిటీ. January 5th, 2025 నుండి కంటిన్యూస్గా 7 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక 1 వీక్. కొత్త సంవత్సరంలోకి వచ్చాం కదా, కొత్త విశ్వజ్ఞానాన్ని నేర్చుకోవాలి కదా. 2025 9 నెంబర్ వస్తుంది, డివైన్ నెంబర్. మేజర్ హిడెన్ సీక్రెట్స్ రాబోతున్న క్లాస్లో గైడ్ చేయబోతా ఉన్నా. January 5th, 2025 నుండి కంటిన్యూస్గా 7 days, ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్లో. అండ్ ఈ 7 days రికార్డింగ్స్ కూడా మీకు వస్తాయి. మేజర్ పీపుల్ అటెండ్ అవుతా ఉన్నారు. డిఫరెంట్ కంట్రీస్ నుండి మన తెలుగు వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. December 15th రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 or 2 days క్లోజ్ అయిపోతూ ఉన్నాయి కూడా. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో మేజర్ సక్సెస్ని మీరు చూడబోతా ఉన్నారు. మార్క్ మై వర్డ్స్. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. అండ్ ధనాన్ని ఆకర్షించడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఉన్నాయి. అవి ఫాలో అయితే ధనాన్ని ఆకర్షించే అవకాశాలన్నీ మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. అద్దిల్లైనా సరే, సొంతిల్లైనా సరే. మార్క్ మై వర్డ్స్. మేజర్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రాంలో రివ్యూల్ చేయబోతా ఉన్నాం. కలుద్దాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం. లవ్ యూ ఆల్.